చేస్తాను. సరే, ఆ ప్రభుత్వాలు 12 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ 2.5 ఏళ్ళు, బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు తెలంగాణ అభివృద్ధి చేయలేదు. మీరు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు సాధించింది ఏంటి? రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన తెలంగాణ కోసం ఏం మాట్లాడలేదని చెప్తున్నారు. వెయిట్ న్యూస్ లో 1 గంట సేపు నాకు ప్రత్యేకంగా సెషన్ పెట్టండి. నేను ఏమేం చేశాను మొత్తం నా తాన డేటా ఉంది. 1 2 3 4 5 బుల్లెట్స్. ఈ రోజు ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రణాళిక మా ఎజెండాలో ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఎజెండా టీఆర్ఎస్ మనకి టీఆర్ఎస్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయకూడదు. నేను చేయాల్సినటువంటి పనులు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి 4 నెలల అకౌంట్ వేస్తా ఉన్నాం. మేము అధికారంలో రాకముందు 2004లో జాతీయ రహదారులు, అంతకుముందు కూడా వాజ్పేయి గారు చేసిన జాతీయ రహదారులే, జాతీయ రహదారులు వాజ్పేయి గారు ప్రారంభిస్తే 10 సంవత్సరాలు యూపీఏ క్లోజ్ చేసింది. మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2004లో 2014లో ప్రారంభిస్తే 2400 కిలోమీటర్లు ఉన్నటువంటి జాతీయ రహదారులు తెలంగాణ పరిధిలో ఈరోజు 5000కు పైగా ఈరోజు జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. అద్భుతమైనటువంటి రోడ్లు. మీరు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి నాగపూర్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి మీరు వరంగల్కి వెళ్ళాలన్నా సిమెంట్ రోడ్ వేసాం. ఇప్పుడు హైదరాబాద్ టు సిమెంట్ రోడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. నేను 1994లో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు చూసినప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా ఇటువంటి రోడ్లు మా దేశంలో వస్తాయని. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, అది వెస్ట్ బెంగాల్కి వెళ్ళి, వెస్ట్ బెంగాల్లో డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ తర్వాత ఏముండదు. ఈరోజు తమిళనాడుకి వెళ్ళినా, ఆంధ్రకి వెళ్ళినా, ఖమ్మానికి వెళ్ళినా, విజయవాడకి వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, ఆదిలాబాద్కి వెళ్ళినా, లేకపోతే మంచిర్యాలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జాతీయ రహదారుల డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఒక గర్వంగా కనిపిస్తుంది. జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. రైల్వేస్ నెట్వర్క్ టోటల్ ఎలక్ట్రిఫికేషన్ చేసాం. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు సైమల్టేనియస్ డెవలప్మెంట్ చేస్తున్నాం. మనం సికింద్రాబాద్, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి రీడెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఆ రకంగా పూర్తి చేస్తాం. నాంపల్లి రైల్వే స్టేషన్ చేస్తా ఉన్నాం, కాచిగూడ రైల్వే స్టేషన్ చేస్తా ఉన్నాం, బేగంపేట రైల్వే స్టేషన్ చేశాం. ఈ పక్కన ఉన్నటువంటి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వెళ్ళి చూడండి మీరు, ఎంత అద్భుతంగా చేసాం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఆ రకంగా 42 రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేసాం. ఒక మాటలో చెప్పాలంటే మీరు అడుగుతున్నారు, ఈ రకంగా స్కూల్ అభివృద్ధి కావచ్చు, హాస్పిటల్స్ అభివృద్ధి కావచ్చు, అది ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎయిమ్ నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో 10 రూపాయల ఫీజుతో ఈ రోజు ఎయిమ్స్ లో ఇస్తా ఉన్నాం. మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, గాంధీ హాస్పిటల్ కంటే లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ కంటే ఓపీ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆ రకంగా ఏ సెక్టార్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక స్టాండర్డ్ లో కరప్షన్, అవినీతి రహితంగా, ఒక అడ్మినిస్ట్రేషన్ అకౌంటబిలిటీ ఉండే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు మేము డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం తెలంగాణలో. డెవలప్మెంట్ గురించి మీరు చెప్తున్నారు. సరే, డెవలప్మెంట్ గురించి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మీరు 1 గంట సెషన్ పెట్టమన్నారు, అంత టైం నేను పెట్టలేను కాబట్టి ఇప్పుడు తర్వాత పెట్టు. తర్వాత ఇట్లనే పెద్ద మనుషులందరినీ పిలిచి, సీనియర్ సిటిజన్స్ అందరినీ పిలిచి పెట్టు. నేను తెలంగాణకి ఏం చేశానో బాగా చెప్తా. ఈ రోజు ఇంకొకటి మీరు తెలంగాణకు చేశారని చెప్తున్నారు ఆయన. మీరు ఏం చేశారంట అంటే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన మేము కొన్ని విచారణలు వేసి కేంద్ర ప్రభుత్వానికి రాస్తే ఆ విచారణలు జరగకుండా కిషన్ రెడ్డి ఆపుతున్నారు. ఇది ముఖ్యమంత్రి ఒకటి నేను అనేది, యుద్ధం చేయమని కత్తి వణికిస్తే ఇంకోటి కత్తిలో యుద్ధం చేయమంటాడు. తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేశారు, తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు అవినీతి మీద కరప్షన్ చేసేటువంటి సత్తా, శక్తి తెలంగాణ పోలీసులకు, తెలంగాణ గవర్నమెంట్ కు లేదని ఒప్పుకుంటున్నారా? నెంబర్ 1. మీరు ఎందుకు చేయడం లేదు? 2.5 సంవత్సరాలు అయింది కదా. మీరు ఊరూర తిరిగి మహబూబ్నగర్కి వెళ్తే మహబూబ్నగర్ ఎమ్మెల్యే మీద, మహబూబ్నగర్ మంత్రి మీద, నేను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈయన చేసినటువంటి భూ ఆక్రమణను అరికడతా, టిఆర్ఎస్ ది ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అధికార ఏవైతే అవినీతి ఉందో దాన్ని దర్యాప్తు చేస్తా, శ్రీశైలంకి సంబంధించో లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులు ఈరోజు 1,00,000 కోట్లు కక్కిస్తా అని మాట ఇచ్చారు కదా. ఈరోజు ఎందుకు చేస్తలేరు 2.5 years అని అడుగుతా ఉన్నాను. మాటలు కోటలు దాడతాయి. మీరేమనుకుంటున్నారు సార్, ఎందుకు చేయట్లేదని అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ కేసీఆర్ కు ఉన్నటువంటి అండర్స్టాండింగ్, ఎందుకంటే రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కాకపోయినా రేపైనా రేవంత్ రెడ్డి మీద విశ్వాసం లేదు.
తెలంగాణలో ఏదో కొద్దిగా గొప్ప మన కేసీఆర్ ఉంటే మాకు సపోర్ట్ చేస్తాడు. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు చూశారు కదా విజయవాడ తమిళనాడులో ఏమైంది ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి డిఎంకేని టపిక్కుని వదిలేసింది ఒక్క రోజులో, సింగిల్ డేలో వదిలేసి టీవీకి తొట్టయిపోయింది. రేపు కూడా ఏదైనా మంచి అయినా చెడైనా అన్ని రాష్ట్రాల్లో ఆయన చూసుకుంటున్నాడు. ఇలాంటి ఎవరైనా శక్తులు వ్యక్తులు ఎంబడి ఉంటారు, అందులో ఆయన లిస్ట్ లో కేసీఆర్ ఉన్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద కిషన్ రెడ్డి మీద రాళ్ళేస్తున్నాడు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో రాహుల్ గాంధీ మనసులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కాస్త డిస్కంఫర్ట్. మీరు కాదని చెప్పండి. మీరు తమిళనాడు ఉదాహరణ చెప్పిన మీకు కాదు నేను 50 సంవత్సరాలుగా డిఎంకేతో కలిసినటువంటి రాహుల్ గాంధీ ఒకే ఒక రోజులో అలాంటి డిఎంకే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2 సీట్లు 3 సీట్లు 5 సీట్లు డిఎంకేతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ గెలిచింది. ఒక్క సీటు కూడా తమిళనాడులో కాంగ్రెస్ గెలవలేదు. అసెంబ్లీలో పార్లమెంటులో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాను డిఎంకే మూసింది. అలాంటిది ఒకటే రోజులో వదిలేసిపోయాడు. కాబట్టి తెలంగాణలో కూడా రేపో అది రైట్. సో రాహుల్ గాంధీ మనసులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని పక్కన పెడుతున్నారు మీ పర్సెప్షన్. అయితే మోదీ మనసులో రేవంత్ రెడ్డి ఉన్నాడా, మెరేసే జోడో అని ఎందుకన్నారు ఆయన? అంటే డెవలప్మెంట్ విషయంలో ఆయన చాలా స్పష్టంగా, అది ఏ ప్రభుత్వం అయినా సరే, స్టాలిన్ ఉన్నప్పుడు కూడా స్టాలిన్ తోటి కలిసి పనిచేశాం. పినరన్ విజయ్ ఉంటే కేరళలో ఆయనతోటి కలిసి పనిచేశాం. ఈ రోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తాం. మోడీ గారి దృష్టిలో 2047 లో ఒక డెవలప్డ్ ఇండియా ఎమర్జీ కావాలి, ఒక అభివృద్ధి చెందిన భారతదేశం కావాలి. సార్ అంత ఫార్మల్ గా అనలేదు సార్, ఫార్మల్ గా అనలేదు అని పాజ్ ఇచ్చి నాతో నడువు అని సర్కాస్టిక్ గా అన్నారు. సంథింగ్ ఫిషీ అనిపించింది. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తోటి నువ్వు అనవసరంగా రాజకీయాలు చేయకు, కలిసి డెవలప్మెంట్ దృష్టి పెట్టు. నువ్వు ఇప్పుడు అంతకుముందు ఏమన్నాడైనా, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్ర అభివృద్ధి కోసం మా మన్మోహన్ సింగ్ గారు ఏ రకంగా అయితే మీకు సహకారం అందించారో, ఈ రోజు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు నాకు చేయాలన్నాడు. అప్పుడు ఓ మాట అన్నాడు, నేను మన్మోహన్ సింగ్ చేసినట్టు గుజరాత్ కు సాయం చేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి సాయంలో తెలంగాణకు 50% కూడా రాదు అని రావాలి అంటే కలిసి పనిచేయాలి అన్నాడు. ఓకే. సో ఆయన మనసులో వేరే ఏం లేదు. వేరే ఎందుకు? రాహుల్ గాంధీ మనసులో ఏదో ఉన్నట్టు మోదీ మనసులో ఏం లేదు. అసలు ఎందుకు ఉంటుంది? రాహుల్ వేరే బిల్కుల్ ఈయన స్వతంత్ర వ్యక్తి కాదు కదా, ఈయన మాతో రావడానికి. అంటే మీరు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకున్నారు కదా, అలా ఇన్వైట్ చేస్తున్నారు. ఈయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి ఈయన చేతుల్లో లేదు. దానికి ఒక పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, దానికి ఒక కమిటీ ఉంది, ఢిల్లీలో ఉండే నాయకత్వం. ఈయన ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఈయన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి డెవలప్మెంట్ దృష్టిలో ఒక డెవలప్మెంట్ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేదిక మీద పొలిటికల్ స్టేజ్ కాదు, వ్యక్తిగతమైన స్టేజ్ కాదు. చెప్పాలనుకుంటే ఆ రకంగా ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడతారు కానీ అది కూడా లేదు. కాబట్టి ఒక ప్రభుత్వ వేదిక మీద ఒక ప్రభుత్వానికి సంబంధించి కలిసి పనిచేద్దాము, మేము రెడీగా ఉన్నాము. ఆయన ఆ మాట కూడా అన్నాడు, అన్ని రాష్ట్రాలు నాకు ఒకటే, అభివృద్ధి జరగాలంటే కలిసి పనిచేద్దాము. ఈరోజు దేశం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ వెనుకుంటేనో, తమిళనాడు వెనుకుంటేనో, కేరళ వెనుకుంటేనో దేశం డెవలప్మెంట్ అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా ముందుకెళ్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.